సరే, ఇక ఫైనల్గా ఇండియా పాక్ యుద్ధాన్ని నేనే ఆపేసా అని చెప్పి పదే పదే చెప్పుకునే ట్రంప్ తాజాగా అంటూ ఉన్నారు సార్, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాన్ని కూడా నేను ఆపగలను అని చెప్పేసి. ఒకసారి ట్రంప్ బైట్. Very long piece. So as you know, this is one of 8 wars that my administration has ended in just 8 months. We're averaging one a month. There is only one left. Although I heard that Pakistan and Afghanistan have started up, but I'll get that solved very quickly. I know them both, and the Pakistan, the Field Marshal and the Prime Minister are great people, and I have no doubt we're going to get that done quickly. That one started up a few days ago. And I just feel it's something I can do. I do it nicely. I don't need to do it, I guess, but if I can take time and save millions of lives, that's really a great thing. I can't think of anything better to do. But the 8 wars that my administration has ended in just 8 months, there's never been anything like that. Never. There never will be either. I can't think of any president that ever solved one war. I don't think anybody. They start wars, they don't solve them. So nothing like this has been done in history, and it's an honor to be involved. On behalf of the United States, I'm proud to help settle this conflict. And సార్, ట్రంప్ ఏం చెప్పినా తలుపే పాకిస్తాన్ వినొచ్చేమో కానీ తాలిబాన్లు వినే అవకాశం ఉందంటారా? పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఉద్రిక్తతల్ని ట్రంప్ ఆపగలుగుతాడా? అంటే ట్రంప్కి ఏంటంటే ప్రపంచంలో అన్ని యుద్ధాలు నేను ఆమె మ్యాన్ ఆఫ్ పీస్, ఆమె ఎండ్ వార్స్ అని క్లెయిమ్ చేసుకుంటున్నాడు. ఇప్పటికీ ఉక్రెయిన్ వార్ ఆగలేదు. హమాస్కు రోజు హెచ్చరికలు జారీ చేస్తున్నాడు, ఏ క్షణమైనా మేము అంతం చేస్తామని. ఇక మరి ఏ యుద్ధాలు ఆగినట్టు? ఈ రెండు కాక భారత్ పాక్ యుద్ధాన్ని నేను ఆపామంటున్నాడు, మనం దాన్ని ఖండిస్తున్నాం. ఇక థాయిలాండ్, కంబోడియా ఇవన్నీ చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ అవి, ఆర్మేనియా, అజర్బైజాన్. దానికి ట్రంప్ అవసరం లేదు. సో కానీ ట్రంప్ అలవాట్లో భాగంగా ఇప్పుడు 8 యుద్ధాలు ఆపానన్నాడు. మీకు ఇప్పుడు 9వ యుద్ధమో 10వ యుద్ధం కూడా ఆపానని చెప్తాడు. సో దానికి ఆ క్రమంలో ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అని చెప్తాడు. రేపు టీడీపీ వైసీపీల మధ్య కూడా యుద్ధాన్ని ఆపుతా అనొచ్చు ట్రంప్. సో ఆ దశగా చేశాడు, జోక్గా చెప్పాలంటే. సో అందువల్ల మీకు ట్రంప్ వైఖరి ఆ రకంగా ఉంది. సో అందువల్ల ఫస్ట్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య జరుగుతున్న యుద్ధం కాదు, అది మిలిటరీ దాడులు జరుగుతున్నది అని యుద్ధం అన్నారు దాన్ని. ఈవెన్ ఇప్పుడు ఉక్రెయిన్పై జరుగుతున్న వారినే పుట్టిన యుద్ధం అనలే, స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ అన్నాడు. ఇప్పటికీ వార్ అన్న అమలు తెచ్చివలే. అది మీకు ఈవెన్ ట్రంపే చెప్పాడు ఈ మధ్య జెలెన్స్కీకి, మీరు చూడండి రష్యా వాళ్ళు ఇప్పుడు మీ పైన చేస్తున్నది వారు కూడా కాదు, స్పెషల్ మిలిటరీ ఆపరేషనే. రేపు పొద్దున్న యుద్ధమే మొదలు పెడితే మీ పరిస్థితి ఏమవుతుందని చెప్పేసి ఇచ్చాడు. మరి అలాంటప్పుడు ఇప్పుడు మరి ఎలా మాట్లాడతారు ట్రంప్? లాజిక్ ఉండాలి కదా. సో అందువల్ల మీకు ఉక్రెయిన్ పైన 3 ఏళ్ళుగా రష్యా చేస్తున్నది యుద్ధం కాకపోతే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ఈ మధ్య జరుగుతున్న యుద్ధం అంటారా? దే ఆర్ ఆల్ మిలిటరీ కాన్ఫ్లిక్ట్, బార్డర్లో కాన్ఫ్లిక్ట్ జరుగుతున్నాయి. ఇందులో మీరు అన్నట్టు పాకిస్తాన్తో ట్రంప్ ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, కానీ ఆఫ్ఘనిస్తాన్తో అమెరికాకు సంబంధాలు బాగా లేవు. ఇప్పుడు ఆల్రెడీ బాగ్రామ్ ఎయిర్ బేస్ ఉంది, ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మిలిటరీ బేస్లో ఒకటి. నేను గతంలో కూడా చెప్పాను, 10,000 మంది అమెరికన్ సైనికుల్ని ఇక్కడ పొజిషన్ చేయగలరు, వందలాది యుద్ధ విమానాలని ఇక్కడ పార్కింగ్ చేయగలుగుతారు, 2 రన్వేలు ఉన్నాయి. సో అందువల్ల ఆ బాగ్రామ్ ఎయిర్ బేస్ మాకు ఇచ్చేయండి అని చెప్పి ట్రంప్ ఒత్తిడి చేస్తున్నాడు. తాలిబాన్ చాలా తీవ్రంగా స్పందించి మేము వారికైనా సిద్ధమే అని ప్రకటించడమే కాదు, మాస్కోలో తాలిబాన్ చొరవ మేరకు 10 దేశాల సమావేశం జరిగింది. రష్యా, చైనా, పాకిస్తాన్, ఇండియా, మీకు సెంట్రల్ ఏషియన్ కంట్రీస్, ఇరాన్, వీళ్ళందరూ ముక్త కంఠంతో, ఇండియా పాకిస్తాన్ కూడా ఏకాభిప్రాయంతో తాలిబాన్కి అండగా నిలిచాం మనం. ఆ బాగ్రామ్ ఎయిర్ బేస్ విషయంలో ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లు అమెరికాతో మేము యుద్ధం చేస్తామంటే వారు పాకిస్తాన్తో యుద్ధాన్ని ఆపుతామంటే ఎట్లా ట్రంప్? ఆ మాటకు అసలు తాలిబాన్లు సృష్టించింది పాకిస్తాన్, వాళ్ళకి అండదండలు ఇచ్చింది పాకిస్తాన్, వాళ్ళకు మతపరమైన ఆయుధపరమైన శిక్షలు ఇచ్చింది పాకిస్తాన్. అమెరికాతో కలిసి తాలిబాన్లపై యుద్ధం చేస్తున్న సమయంలో కూడా వాళ్లకు ద్వంద్వ ప్రమాణాలను పాటించి ఒకవైపు తాలిబాన్ల పైన అమెరికా యుద్ధాన్ని సహకరిస్తున్నట్లు చెప్తూనే
మళ్ళీ తాలిబాన్లకు అన్ని రకాల ఆశ్రయాలు అండదండలు ఇచ్చింది పాకిస్తాన్. అయినా తాలిబాన్ పాకిస్తాన్తో పోరాటానికి రెడీగా ఉన్నది. సో నినక మన కొద్దా ఆసిఫ్ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అన్నాడు, తాలిబాన్తో చర్చలు జరుగుతున్నాయి, చర్చలు విఫలమైతే ఆఫ్ఘనిస్తాన్పై మేము యుద్ధానికి సిద్ధమే అంటున్నాడు. అలాంటప్పుడు ఆ తాలిబాన్ ఇంటుందా? సో అందువల్ల తాలిబాన్ వాళ్ళు ఓపెన్ హెచ్చరించారు, మేము ఏ స్థాయికైనా వెళ్తామని. సో ఆ ట్రంప్ క్లెయిమ్స్లో ఇదొక క్లెయిమ్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి నమస్తే.